రాయలసీమ రతనాల సీమ ఇది చరిత్ర, ఉద్యాన సీమ ఇది వర్తమానం, రక్షణ సీమ ఇది భవిష్యత్. ఇరిగేషన్, హార్టికల్చర్, స్పేస్, డ్రోన్, సోలార్, విండ్ ఎనర్జీ వంటి రంగాల్లో దూసుకు వెళుతున్న రాయలసీమ డెవలప్మెంట్ జర్నీలో మరో కీలక రంగం జతకానుంది. ఇకపై రాయలసీమ దేశ రక్షణ రంగంలోనూ తన ముద్రను వేసుకుని ప్రత్యేకతను చాటుకోనుంది. శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లాలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ ప్రాజెక్టును ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డీఏ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. పుట్టపర్తిలో జరగనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొనున్నారు. ఏడీఏ ప్రాజెక్టు సుమారు 15,803 కోట్ల భారీ వ్యయంతో 650 ఎకరాల్లో రూపుదిద్దుకోనుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి 5వ జనరేషన్ స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్. ఇందులో భాగంగా యుద్ధ విమానాలను పుట్టపర్తిలోనే అభివృద్ధి చేయడంతో పాటు టెస్టింగ్ కూడా చేపట్టేలా ప్రాజెక్టును రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. అలాగే ఈ ప్రధాన ప్రాజెక్టుకు అనుబంధంగా వచ్చే ఇతర యూనిట్ల ద్వారా మరో 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 400 ఎకరాలు కేటాయించింది. వీటితో పాటు కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న డ్రోన్ సిటీ ద్వారా భారతదేశంలోని అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టమ్ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఆ మేరకు పెట్టుబడులు భారీ ఎత్తున రానున్నాయి. మొత్తంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల పరిధిలో డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేందుకు ప్రభుత్వం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే డ్రోన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఏడీఏ ప్రాజెక్టుతో పాటే డిఫెన్స్ రంగానికి చెందిన 4 ప్రాజెక్టులు, 8 డ్రోన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉదయం 8:15 క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరనున్న చంద్రబాబు 10-15 నిమిషాలకు పుట్టపర్తి ఎయిర్పోర్ట్ వెనుక ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమ వేదిక చేరుకుంటారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్ట్ సెంటర్ శంకుస్థాపనతో పాటు ఇతర రక్షణ, డ్రోన్ రంగ పరిశ్రమల భూమి పూజ కార్యక్రమాల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2:20 తిరిగి అమరావతిలోని తన నివాసానికి సీఎం చేరుకుంటారు.